హాయ్! మా తమ్ముడు చింటూ పెళ్లి సందడైతే నా వీడియోస్‌లో చూస్తున్నాం కదా! అండ్ 2 డేస్ చింటూని పెళ్ళికొడుకుని చేసాము. అండ్ ఇప్పుడు పెళ్ళికూతురు కూడా మా రిలేటివే. మా మేనత్త వాళ్ళ మనవరాలు. సో, తను కూడా పెళ్ళికూతురు చేయడానికైతే మా మేనత్త వాళ్ళ ఇంట్లో అయితే అన్ని అరేంజ్‌మెంట్స్ చేశామనమాట. సో, ఇంకా మధ్యాహ్నం 2:00 అయ్యేటప్పటికి మొత్తం పెళ్ళికూతురినంతా రెడీ చేసేసాము. సో, చిన్న ప్రేయర్ అయితే స్టార్ట్ చేశామనమాట. మొత్తం అందరం కూడా మా అత్త వాళ్ళు, అత్త వాళ్ళ పిల్లలు అందరం వచ్చేసాం. మా వదిన, నేను, మా జాజక్క, పెళ్లికూతురు చిన్న ప్రేయర్‌తో అయితే మీటింగ్ స్టార్ట్ చేసామనమాట. పెళ్లికూతురిని చేయడం. ఇంక అందరం పిల్లలు అందరం కూడా ఒకసారి కలిసాం కదా! సో, ఇటు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు కూడా మా రిలేటివ్సే. సో, ఇంకా అందరూ రిలేటివ్స్ అందరూ ఒకసారే కలిసాము. మంచి హడావిడిగా చాలా అయితే ఎంజాయ్ చేసామనమాట. తిను వినీష బైబిల్ అయితే చదువుతుంది. ఇంకా ఈవినింగ్ 4 అయ్యేటప్పటికి అక్కడ పెళ్లికూతురిని మొత్తం ముగించేసుకున్న తర్వాత మేమైతే ప్రధానానికి కూడా సిద్ధపడిపోయామనమాట. పెళ్ళికొడుకు వాళ్ళందరూ కూడా ప్రధానం పట్టుకొని ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసారు. ఇంకా నేను, మా వదిన, మా ఆంటీ అయితే ఫంక్షన్ కి ముందు కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట. మా ప్రైజ్ అయితే మాకు పిక్స్ తీస్తుంది. ఇంకా ఈవినింగ్ 6:30 అయ్యేటప్పటికి ప్రధానం అంతా స్టార్ట్ చేసాం. పెళ్లికూతురు మమ్మీ, డాడీ, పిన్నులు అందరం కూడా. పెళ్లికూతురు అయితే ముందు మామూలుగా ఒక శారీ కట్టుకుని అయితే రెడీ అయ్యి వస్తుంది అనమాట. పైనుంచి కొంచెం అక్కడ స్టెప్స్ జారుగా ఉన్నాయి. మా అత్తయ్య అయితే కొద్దిగా స్లిప్ అయి పడిపోయారు కూడా. సో, ఇంకా పెళ్లికూతురుని అయితే రెడీ చేసి ప్రధానానికి దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టేసిందాము. ఆ తర్వాత ఇంకా మాకైతే ప్రేయర్ లేకుండా ఏం స్టార్ట్ అవ్వదు కదా! సో, ఇంకా పాస్టర్ గారు అందరం కలిసి చిన్న ప్రేయర్ అయితే చేసి స్టార్ట్ చేశారనమాట. ఈ ముందు వరుసలో కూర్చున్న వాళ్ళందరూ కూడా పెళ్లికొడుకు తరపు బంధువులు, వెనకాలందరం కూడా పెళ్లికూతురు తరపు బంధువులు అయితే కూర్చున్నాం అనమాట. మేమందరం చాలా ప్రధానం ముందు రోజు పెళ్లికి ముందు రోజు ఈవినింగ్ అయితే చేశాం కాబట్టి ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ వరకు కూర్చుని ప్రధానం అయితే స్టార్ట్ చేశాం అనమాట. ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళు అమ్మాయిని ప్రదానం చేసుకోవడానికి ఏమేమి తీసుకొచ్చారో అవన్నీ కూడా మాకైతే చూపిస్తున్నారు. ఇంకా అమ్మాయికి ఒక చైన్, రింగ్ ఇవన్నీ తీసుకొచ్చారు. సో, ఇంకా అవన్నీ శారీ, పువ్వులు, గాజులు అన్ని పట్టుకొచ్చారనమాట. అవన్నీ పెళ్లికూతురు చేతిలో పెట్టేసి ఇంకా తెచ్చిన ప్రధానం శారీని పెళ్లికూతురు కట్టుకుని అయితే తీసుకొచ్చేస్తున్నాం అనమాట. పెళ్లికొడుకు వాళ్ళు తెచ్చిన శారీ కూడా చాలా బాగుంది. సో, చాలా క్విక్ గానే పెళ్లికూతురు అయితే రెడీ అయిపోయింది అనమాట. పెళ్లికొడుకు వాళ్ళు తెచ్చిన శారీ కట్టుకుని వచ్చేసింది. ఇంకా ప్రధానం అంతా కూడా అయిపోయిన తర్వాత మేమందరం కూడా అమ్మాయికి బొట్టు అయితే వేస్తాం అనమాట. ప్రధానం అంటేనే అమ్మాయికి పెళ్లికొడుకు వాళ్ళు తెచ్చిన బొట్టు వేయాలి కదా. సో, పాస్టర్ గారు ప్రేయర్ చేసి పెళ్లికూతురికి బొట్టు అయితే వేస్తున్నారు. మొత్తం ఒక 11 మంది పేరెంటాలు అందరూ కూర్చొని అమ్మాయి మెడలో అయితే బందేయడానికి సిద్ధపడ్డారనమాట. బంధం కూడా తీసుకొచ్చారు పెళ్లికొడుకు వాళ్ళు. ప్రధానం అయిపోయిన వెంటనే వేరే ఫంక్షన్ ఒకటి ఉంది, చిన్న ఫంక్షన్. సో, దానికోసం మేము ప్రధానం కూడా చాలా త్వరగా ముగించేసుకున్నాం అనమాట. మా అన్నయ్య వాళ్ళ కొడుకు బర్త్డే ఫంక్షన్ ఉంది ఆ ఈవినింగ్. సో, దానికోసం అని చెప్పి ఈ ప్రధాన కార్యక్రమం త్వరగా చేస్తాము. ఇంకా అందరూ కలిసి అమ్మాయి మెడలో అయితే ప్రధానం పూత అయితే వేసేసారు. ఇంకా వేసేసిన తర్వాత అమ్మాయితో అందరికి 11 మందికి కూడా వాయినాలు ఇప్పించారనమాట. తాంబూలాలు, అరటిపళ్ళు, జాకెట్ ఇవన్నీ కూడా అందరూ కూడా అక్షంతలేసి చక్కగా అమ్మాయిని అయితే బ్లెస్ చేసాము. ఫస్ట్ అయితే అక్షంతలు అవన్నీ కూడా అక్కడ నుంచున్న 11 మంది ముత్తైదులకి కూడా జాకెట్ ముక్కలు, అరటిపండు, స్వీట్స్ అవన్నీ కూడా పెళ్లి కూతురుతో అయితే ఇప్పించారనమాట. ఫస్ట్ వాళ్ళకి ఇప్పించేసిన తర్వాత మిగిలిన అందరూ కలిసి అయితే వెళ్ళి అక్షంతలు అవి వేసి పిక్స్ అవన్నీ తీసుకున్నాము. అమ్మాయి కూడా చాలా ఓపికగా కూర్చుందనమాట. వెంటనే 2-3 శారీస్ అవి చేంజ్ చేయడం. సో, ఇంకా చాలా హడావిడిగా అయిపోయింది ప్రధానం అయితే. ముందైతే ప్రధానం పెళ్లికొడుకు వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి పెళ్లికొడుకు తరపున ముత్తైదులందరికీ కూడా ఫస్ట్ ఆ పేరెంట్ వాళ్ళందరికీ కూడా జాకెట్ ముక్కలు, స్వీట్స్ అవన్నీ అయితే ఇచ్చేస్తున్నాం అనమాట. వాటితో పాటు పేరెంట్ వాళ్ళకి కూడా బంధువులు తీసుకొస్తారు. సో, ఇంకా ఆ పేరెంట్ వాళ్ళకి కూడా వేసాము. అక్కడ అవన్నీ చేస్తున్నారు కదా తను మా అత్తయ్య. అండ్ ఇంకా ఈ జాకెట్ ముక్కలు ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేదైతే మా వదిన అనమాట. ఇటు పెళ్లికొడుకు వాళ్ళు, ఇటు పెళ్లి కూతురు కూడా మా బంధువులే. సో, ఇంకా రెండు వైపులా కూడా మాదే అనమాట హడావిడంతా. సో, ఇక పేరెంట్ వాళ్ళు ఒక్కొక్కరుగా జాకెట్ ముక్కలు అన్ని అయితే తీసేసుకున్నారు. ఇంకా ప్రధానం అయిపోయిన వెంటనే మాకు డిన్నర్ కూడా అక్కడే ఏర్పాటు చేశారు. ఇంకా అందరం డిన్నర్ చేసేసిన తర్వాత సరదాగా ఒక చిన్న డాన్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టి ముగ్గు సూపర్గా చెరిపోయింది.
పని చేస్తున్నావు కదా చేయండి. అది ఇది వేస్తున్నారా? వెళ్ళాలి వేయాలి మీద ఇంకా దగ్గర రండి, క్లోజ్కి రండి. అది అది వేయాలి అలాగే వేయాలి. కండక్టర్ సాంగ్ వేసుకుంటారా? అది అలాగే ఇది వెయ్యమ్మా, కర్నీ చేస్తున్నా అది ఎంతమంది రావట్లే. వేద్దాం లాస్ట్లో వేద్దాం. అది 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 రైజీ నువ్వు డ్రాప్ అయిపోతా. చేపలు ఎక్కడ పడుతున్నాయి? రేపు కూరకు రెడీ. అది బాబు ఇది కూడా ఉందా? నాయన ఇన్ని కళలు జాసి పెట్టేసింది. రెడీ, ఓకే రెడీ. అది వేస్తుంది బాగా. వేసి పర్లేదు అలాగే వేసే. రైజీ దగ్గరికి రండి, దగ్గరికి రావాలి. కెమెరా చాలట్లేదు. రైజీ ఇట్లా దగ్గరికి రా.
అది 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 ఏయ్, అది బాగా వేస్తుంది. ఏయ్ బాబు, గజ్జలు అంటే గజ్జలు చూపించేస్తుంది. సొన్నం ఏది అబ్బా. ఇమ్మి రావాలి. ఇమ్మి లే, ఇమ్మి ఒక స్టెప్ వేసి. అమ్మ ఒక్క స్టెప్ వేయరా. బాబోయ్, అలా కాంప్లెక్స్కి వెళ్ళిపో. సైని పళ్ళు చూస్తే సూసైడ్ చేసుకుంటుంది అది. అమ్మ ఏరా నువ్వు కూడా ఆర్టిస్ట్ పక్క ఆర్టిస్ట్ తట్టుకోలేకపోతుంది. పక్క ఆర్టిస్ట్ తట్టుకోలేకపోతుంది. ఇది వెంటనే డ్యాన్స్ పక్కన పెడితే వాళ్ళు వేస్తారు. పెట్టు ఎప్పుడు తీస్తున్నాడు మమ్మీకి ఛానల్ కొడతా ట్రై చేస్తున్నాను. అది 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 ఇంకా మేము ఆ నైట్ అంతా ఫుల్ డాన్స్ చేస్తూ చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా పెళ్లి కూతురు చేసాం, పెళ్లి కొడుకుని చేసాం, ప్రధానం కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మ్యారేజ్ వీడియో నా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.